లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెడుతూ ఢిల్లీలో బీజేపీ నేతల కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీలో జాతీయ పదాధికారులు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం ముగిసే వరకు చర్చలో పాల్గొననున్నారు ఆయన. బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు నేతలు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న వ్యూహంలో ఉన్నారు కమలనాథులు. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యూహం ఫలించింది. బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు నేతలు. ఈసారి దక్షిణాది నుంచి ఎక్కువ సీట్లు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రేపు సాయంత్రం వరకు జరగనున్న ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇక రేపటి సమావేశంలో రోజంతా పాల్గొననున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రైట్, బీజేపీ నేతల సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, బీజేపీ నేతలందరూ ఏకమై సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? రేఖమ్మ, కొద్దిసేపు క్రితమే ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ అగ్రనేతలందరూ, మరోవైపు ఈ సమావేశంలో జాతీయ పదాధికారులు, రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక రాత్రి 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరై రాత్రి 9 గంటలకు కూడా సమావేశంలో ఉండనున్నారు. ఇక ప్రధానంగా 2024లో లోక్సభ ఎన్నికలకు ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి, గతం కన్నా ఇప్పుడు ఎక్కువ ఈ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలనే యోచనతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. దానిలో భాగంగానే అనేక ప్రణాళికలకు సిద్ధం చేస్తుంది. మరోవైపు గతంలో ఎక్కడైతే ఓడిపోయారో ఆ కారణాలను సమీక్షించేందుకు అక్కడ అటువంటి ప్రదేశాల్లో ముందుగానే ఈ ఎంపీ సీట్లు అనేది ముందుగానే ప్రకటించాలి. అభ్యర్థులు ముందుగానే ప్రకటించి అక్కడ వారిని సంస్థాగతంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయడం కానీ, గెలిచేందుకు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై వారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు అటువంటి ప్రదేశాల్లో, అటువంటి స్థానాల్లో ముందుగా అభ్యర్థులు ప్రకటించాలనే నిర్ణయాలు కూడా ఈ రోజు జరిగే సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా గత ఎన్నికల ఫలితాలు అంటే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో, అలాగే ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో కూడా విజయం సాధించడంతో మంచి జోష్ లో ఉంది బీజేపీ. ఇక అక్కడ కూడా మొత్తం అన్ని లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ప్రధాన యోచనగా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇక రేపు కూడా ఈ సమావేశం జరగబోతుంది. రేపు మొత్తం కూడా హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇంకా రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా అన్ని లోక్సభ స్థానాలు గతంలో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ సమీక్ష చేసుకుని అక్కడ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ఏంటి, గతంలో జరిగిన తప్పిదాలు అనేవి మళ్ళా జరగకుండా ఉండేందుకు కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దానిలో భాగంగానే ఈ కాంగ్రెస్, ఇటు బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలందరితో కూడా ఇండివిజువల్ గా జేపీ నడ్డా కొన్ని సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, అలాగే కీలక నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఇక మరి కాసేపట్లో అంటే 7 గంటలకు ఈ కేంద్ర కార్యాలయం చేరుకుని ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. 9 వరకు కూడా ఈ సమావేశం జరగనుంది. ఇక రేపు అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొంటారంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. అలాగే శివ, ఏదైతే బీజేపీ పార్టీ కొన్ని ప్రాంతాల్లో బలహీనంగా ఉందో ఆ ప్రాంతాలలో బీజేపీకి సంబంధించి ఎలాంటి స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది? అంటే కొన్ని ఇప్పుడు బీజేపీతో పాటు బీజేపీ మిత్రపక్షాలు కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ ఏదైతే గతంలో బీజేపీ ఓడిపోయిన స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఇటు మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ లో కూడా గతంలో కూడా చూసుకుంటే మధ్యప్రదేశ్ లో ముందుగా ఏదైతే అసెంబ్లీలో ఓడిపోయిన స్థానాలు ముందుగా ప్రకటించారు, అక్కడ గ్రౌండ్ లెవెల్ లో ఆ ఓడిపోయిన స్థానాలు ముందుగా అభ్యర్థులు ప్రకటించడం ద్వారా వాళ్ళు ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ విధంగానే ఆ వ్యూహం అనేది ఫలించింది రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ. అలాగే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో గతంలో లోక్సభ స్థానాలు ఎక్కడైతే కోల్పోయామో, ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ అభ్యర్థులను
గతంలో ఉన్న అభ్యర్థులను ఉంచడమా, కొత్తగా ఎవరైనా అభ్యర్థులను అక్కడ నియమించి ముందుగానే ఆ స్థానాల అభ్యర్థుల పేర్లు ప్రకటించడం ద్వారా వాళ్ళు ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి, వారి గెలుపు కోసం, వారితో పాటు పక్క నియోజకవర్గ అభ్యర్థి గెలుపు కోసం కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఈ ఎక్కడైతే ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారో అటువంటి స్థానాలు ముందుగానే పేర్లు ప్రకటించాలనేది ప్రధాన డిమాండ్ గా అధిష్టానం ముందు కొంతమంది నేతలు ఉంచినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు రేపు జరగబోయే సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.